ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు ఆ పద్యం చెప్పడం ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. సో, చాలా ఏ సినిమా చేసినా, ఏదైనా వెబ్ సిరీస్ కానీ ఇలాంటివి చేసినప్పుడు మనకి కొన్ని క్యూట్ మూమెంట్స్, లవ్లీ మూమెంట్స్ గుర్తుండిపోతాయి. సో, అలా 'ఉప్పు కప్పు రమ్ము'తో మీకు ఇంట్రెస్టింగ్ మూమెంట్సా ఫిలింలో? యెస్. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే, నేను సీరియస్‌గా ఒక సినిమా చేసిన తర్వాత ఈ షూటింగ్ సెట్‌కి వచ్చాను. అక్కడ చాలా పెర్ఫార్మెన్స్ అది ఫినిష్ చేసి ఇక్కడికొచ్చాను. ఈ ఫిలిం ఫుల్‌గానే హాయిగానే ఉంటుంది. లైక్ షూటింగ్‌కి ఎలా అయ్యో! షూటింగ్ అయిపోతుందా? ఈ ఫిలిం అయిపోతుందా? అనే ఫీలింగ్‌లో వి ఆల్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి హావ్ టు గివ్ ఇట్ టు అని. బికాజ్ మనం చేయాలంటే ఇలా చేయొచ్చా? నథింగ్ హీ విల్ సే నో, డోంట్ డూ లైక్ దిస్, ఇలా చెయ్యొద్దు, ఇలానే చెయ్యాలి అని ఎప్పుడు చెప్పారు. నీకు కావాలి ఇలా చేసుకో, అలా చేసుకో అంటారు. సో ఆ డైరెక్టర్ ఇస్తున్న ఫ్రీడమ్ వల్ల అంటే మరి వి డోంట్ గో ఆల్ ద వే అండ్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ వీ ఆల్సో ట్రై టు స్టిక్ టు ద స్టోరీ. అండ్ తను ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు ఎక్స్ప్లోర్. సో ద ఫుల్ ఫిలిం వాజ్ అ ఫన్ రైడ్ అండి. అండ్ వెన్ ద ఫిలిం వాజ్ అబౌట్ టు గెట్ ఓవర్, వీ ఆల్ వేర్ ఫీలింగ్ వెరీ సాడ్. అయిపోతుందా, అయ్యో అయిపోతుందా, ఇలా ఇంకొకటి చేయాలి అని. ఎందుకంటే ఇలాంటి ఒక హ్యూమర్ చేస్తున్నప్పుడే ఆ మూడే వేరేగా ఉంటుంది. సినిమా సెట్‌లోనే నేను చెప్తున్నా. సో అక్కడ ఉన్న మూడు ఎవ్రీథింగ్ చేంజెస్. సో ఇట్స్ అ వెరీ 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 లైట్ హార్ట్ ఫిలిం. ఒక ఐ షాట్ దిస్ ఫిలిం మై క్వికెస్ట్ ఫిలిం ఇది. 18 డేస్‌లో షూట్ చేశాను. 18 డేస్. ఐ డోంట్ నో హౌ మెనీ డైరెక్టర్స్ విల్ పుల్ ఇట్ ఆఫ్. 18 days is a big deal if you don't know. For me it was 18 days, and for you how many days? 28 days. 28 days lo we finished this film. So it's a big deal. And yeah, so this full cinema is a nostalgic, జనరల్‌గా beautiful memory. ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో సో, కాస్ట్ అండ్ క్రూ తెలుసుకుంటారు. ఏదైనా స్టోరీ మన దగ్గరకొచ్చినప్పుడు. సో, ఎవరు చేస్తున్నారు, ఏంటి అనేది కొంచెం అడిగి తెలుసుకుంటారు. అలా ఫస్ట్ 'సుహాస్' గారితో చేయబోతున్నాను అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? I got very excited. Color photo చూసాను and I think హిట్‌లో yeah. So he's a very very versatile actor. సో అలాంటి ఒక యాక్టర్‌తో ఈ స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సుహాస్ గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ మీరు ఎప్పుడు చేయలేరు కదండి. సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా ఎప్పుడు చేయలేను. సో ఇట్ ఈస్ completely different for the both of us, and to see both of us together on screen ilanti characters lo I felt really 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 happy. సమంత గారు ప్రొడ్యూస్ సారీ టు చేసిన ఇంటరాప్ట్. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్, ఎందుకంటే అందరికీ ఆ టైం రావాలి కాబట్టి, అడగడానికి ఆ స్పేస్ దొరకాలి కాబట్టి. సో ఐ రిక్వెస్ట్ యూ గైస్ ప్లీజ్ ఒక క్వశ్చన్ అండ్ సినిమా క్వశ్చన్ అది కూడా ప్లీజ్. ఎవరికి? సుహాస్ గారికి. హాయ్. ఇక్కడ ఇట్ సైడ్ మీ రైట్ లో కిరణ్, నేను ఫ్రమ్ సైడా మీడియా. హాయ్. సో మీరు పాండమిక్ లో కలర్ ఫోటోతో హిట్ కొట్టారు. సో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ఇస్తున్నారు. సో ఈ జర్నీ ఎలా ఫీల్ అవుతుంది? అంటే నెక్స్ట్ రాబోతుంది కదా. అవును, చాలా హ్యాపీగా ఉందండి. అమెజాన్తో వర్క్ చేయటం హ్యాపీ. అమెజాన్లో రిలీజ్ అవుతుంది ఫస్ట్ నాకు. సో చాలా హ్యాపీగా ఉంది. అమెజాన్ వలన మొత్తం అన్ని లాంగ్వేజ్ రిలీజ్ అవుతున్నాయి. సో మహానటితో యాక్ట్ చేసినప్పుడు మీకేమైనా యాక్టింగ్ పరంగా నేను స్టార్టింగ్ టెన్షన్ వచ్చింది, కానీ తర్వాత చాలా హ్యాపీగా కలిసి చేసామండి. కీర్తి సురేష్ గారు, హాయ్ అండి, వెల్కమ్ టు హైదరాబాద్. Hi, thank you. ఇది చూస్తుంటే ట్రైలర్ చాలా క్లీన్ కామెడీగా అనిపిస్తుంది. దీన్ని ఓటీటీకి ఎందుకు పరిమితం చేస్తారు? థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయకూడదు? అమెజాన్ మీరు చెప్తారా? ఇక్కడ పద్మ గారు అదేంటి అంటే ఐ థింక్ దే చూస్ టు డూ ఇట్ అండి. అండ్ ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ కాంటెంట్ ఫర్ ఓటీటీ అనమాట. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచైనా చూడొచ్చు. వై రెస్ట్రిక్టెడ్ టు థియేటర్స్ మాత్రం ఈ సబ్జెక్ట్ అందరూ చూడొచ్చు.
and it's also a very different kind of film. So it is nicer to do on OTT, and this decision is Amazon's. విలేజ్ సర్పంచ్ గా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ పోషించినట్టున్నారు మీరు. ఎలా ఉండబోతుంది? రియల్ లైఫ్ లో కూడా ఉంది సార్. ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? సో ఈ క్యారెక్టర్ ఇన్నసెంట్ గా ఉంటుంది. ఒక ఊరిని చూస్తున్న అమ్మాయి, అది ఈవెన్చువలీ కొంచెం మెచ్యూర్డ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అమ్మాయి. సో ఎలా ఏ సిట్యువేషన్లో ఎలా అది జరుగుతుంది అనేది. అండ్ ఎస్, ఇన్నసెంట్ స్టార్టింగ్ ఆఫ్ యాజ్ ఇన్నసెంట్, బట్ స్టిల్ నేను చెప్పాను కదా, సుహాస్ గారు కూడా చెప్పారు కదా, ఓవరాల్గానే ఒక వేరే మూడ్లో ఉంటుంది సినిమా. ఒక కార్టూనిష్, వెరీ గూఫీ అలా ఉంటుంది. సో we got to do something that we have not done before. దీని ముందు ఇలా ఎప్పుడు చేయలేదు. సో యా, ఇన్నసెంట్ లోనే ఒక డిఫరెంట్ డైరెక్టర్ గారు సార్, ఇక్కడ మీ రైట్ సైడ్ అండ్ హియర్. యా, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలి హియర్. సో ట్రైలర్ చాలా చాలా బాగుంది. సో చూసాం అంటే ఫస్ట్ రైజ్ అయిన క్వశ్చన్, ఇలాంటి ఒక కాన్సెప్ట్ తో కూడా సినిమా తీయొచ్చా అంటే, జనాలు బతకడం కోసం చేస్తున్న వాటిల్లో చచ్చిపోతే నాకు ఒక జగ కావాలని చెప్పి కొట్టుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది. అసలు మీకు ఈ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? థాట్ అదే వసంతే చేశారు, వసంత రాసిన. లైక్ సో అది చదువుతున్నప్పుడే అర్థమైంది, లైక్ కొత్త కాన్సెప్ట్ అని, చాలా కొత్త కాన్సెప్ట్ అని. సో దానికి లైక్ కొంచెం ఫీల్ కూడా వేరేగా ఉండాలి, లైక్ ఎప్పుడు ఉన్నట్లాగా ఉండకూడదు అని, లైక్ కావాలనే కొంచెం కొత్తగా తీసుకున్నాం. సో అదే చాలా బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ కీర్తి సురేష్. సో మ్యామ్, యాక్చువల్లీ స్టోరీ చెప్పంగానే వాట్ ఈస్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ మీకు నచ్చడం అండ్ చేయడానికి? చెప్పింది లైక్ వాట్ ఎవర్ యూ సెడ్ నౌ. సారీ లెట్ యు యా యా యా, చెప్పండి. No, so however he just told is how he narrated the script to me. ఇలా ఒక ఫిక్షనల్ ఒక ఊరు, అక్కడ ఇలాంటి ఒక ప్రాబ్లం జరుగుతుంది. సో ది మినిట్ యూ హియర్ అబౌట్ ఇట్, ఇది ఏంటిది వేరేగా ఉంది, డిఫరెంట్గా ఉంది, వెరైటీగా ఉంది. సో దట్ వాస్ ద క్యాచ్ పాయింట్. ఇలా ఎప్పుడు మనం చూడలేదు కదా. సో హౌ టు మేక్ ఇలాంటి ఒక విషయాన్ని ఎలా ఫన్నీగా చేస్తారు అనే విషయం వాస్ వెరీ వెరీ. మీ చాలా క్యారెక్టర్స్ గుర్తుండిపోతూ ఉంటాయి ఆడియన్స్ కి. సో లైక్ ఇందాక ఆయన మహానటి సినిమా అయితే మహానటి అంత ఎలా అంత గుర్తుండిపోయిందో, సో ఈ క్యారెక్టర్ ఎంతవరకు గుర్తుంటుంది అనుకుంటున్నారు ఆడియన్స్ కి? అది మీరే చెప్పాలి సినిమా చూసి. అంటే ఇట్ విల్ డెఫినెట్లీ బి వెరీ డిఫరెంట్ అండ్ ఇట్ విల్ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. బట్ మీరు చూడండి, ఇట్ విల్ బి సంథింగ్. అపూర్వ నా క్యారెక్టర్ పేరు. తప్పకుండా లైక్ అందరితో ఏదో కనెక్ట్ అవుతుంది. సుహాస్ గారు. హనీ గారు, డైరెక్టర్ హనీ గారు. ఇక్కడ థియేటర్ ముందు హౌస్ఫుల్ బోర్డు చూడటం జనరల్ గా అందరికి తెలుసు. ఈ శ్మశానం ముందు హౌస్ఫుల్ బోర్డు ఏంటి అనేది చాలా కొత్తగా ఉంది. ఇలా జరుగుతుందా అసలు ఎక్కడైనా? లేదండి, ఎక్కడ జరగదు. అదే ఫిక్షనల్ మొత్తం ఫిక్షన్ లేక అయిపోయింది. అక్కడ ఏం చేస్తారని బాకీ కదా. అంటే రాబోయే కాలంలో కూడా ఇలా హౌస్ఫుల్ బోర్డులు వస్తాయని. అది అయితే ప్రాబ్లమే, దానికి ఈ సినిమా. థ్యాంక్ యూ. So continuing with that, Ani, director Ani. Yes. So Hi. continue to the same question. Yes. అంటే ఒక దూకుడులో డైలాగ్ ఉంటుంది అనమాట. నరకడం మొదలెడితే నరకం బయట హౌస్ఫుల్ డోర్ పెడతారు. సో ఆ థాట్ ప్రాసెస్ అంటే ఆ హౌస్ఫుల్ డోర్ పెట్టే థాట్ రైటర్ వసంత లేదంటే మీద? రైట్ వసంతి. ఓకే. అండ్ షోకేసింగ్ కీర్తి సురేష్ యాజ్ నేడీ, ఒక నేడీ గర్ల్ గా చూపించడం అనేది. సో ఆవిడ కాస్ట్ చేసిన తర్వాత యూ క్రియేటెడ్ దట్ క్యారెక్టరైజేషన్ ముందే అనుకుని తర్వాత? ముందే ఒక స్ట్రక్చర్ ఉంది, కానీ ఇది గ్లాసెస్ పెట్టడం అన్ని లైక్ కీర్తి వచ్చిన తర్వాత పెట్టాం. కొంచెం లుక్ టెస్ట్ అప్పుడు కొంచెం ఇంప్రూవైజ్ చేసి పెట్టాము. సో ఇన్పుట్స్ ఫ్రమ్ హర్ యాజ్ వెల్ ఆర్? Yeah, input. There was a lot of input from her also. Of course, that makeup belong never. Yeah, that. Of course. No. There is. Of course, she gives a lot of input. Every day she gives input. Very good input. Extremely clever, very genius input she gives. Beautiful. లైక్ ఎక్కువ చెప్తున్నారు. డైరెక్టర్ గారు, Hi. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. Thank you. సో కీర్తి సురేష్ గారు అయితే ఆ క్యారెక్టర్ పర్ఫెక్ట్లీ యాప్ట్ అనిపిస్తుంది. సో ఆవిడకే అనుకునే రాశారా, లేకపోతే యూ నెరేటెడ్ ది స్క్రిప్ట్ టు ఎనీ అదర్? లేదండి, యాక్చువల్లీ కీర్తి గారు ఫస్ట్ అనుకోలేదు, సుహాస్ గారు ఫస్ట్ అనుకున్నాను. లైక్ చదివిన వెంటనే సుహాస్ గారు కావాలని అనుకున్నాను.
కీర్తి గారికి ఊరికే ఒక మెసేజ్ పెట్టాను. కీర్తి సురేష్ చేస్తారా లేదా అని నాకు తెలియదు కదా. సో ఊరికే మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి నీకేంట్రా కీర్తి సురేష్? అని. సో మెసేజ్ పెట్టాను, సినాప్సిస్ పంపించండి అని చెప్పారు. సినాప్సిస్ చదివిన వెంటనే నరేషన్ అడిగారు. నరేషన్ అడిగిన తర్వాత చేశారు అంతే. ఇమీడియట్ గా చెప్పాను నేను చేస్తాను, అది నాకు చాలా నచ్చింది అని చెప్పాను. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారు, ఉప్పు కపురం టీజర్ చాలా క్యాచింగ్ ఉందంటే. సో మీరు పాస్ట్ మూవీస్ తీసుకుంటే కొంచెం లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ చేశారు. మహానటి కటి, సాని కదియం తమిళ మూవీస్ చేశారు. సో అంతరా రస్టిక్ మూవీస్ చేసిన తర్వాత ఇటువంటి క్యాచీ టైటిల్ మూవీతో ఐ మీన్ సమ్ గ్రిట్టి సమ్ కామెడీ మేనర్ చేయడం అనేది మీ థింకింగ్ ఎలా ఉంటుంది ఒక లీడ్ ప్రొటగనిస్ట్? యాక్చువల్లీ నాకు కామెడీ అంటే చాలా ఇష్టం అండి. కామెడీ యాజ్ అ జానర్ ఓన్లీ, బికాస్ టు మేక్ సమ్ వన్ క్రై ఈజ్ ఈజీ, బట్ టు మేక్ సమ్ వన్ లాఫ్ ఇస్ నాట్ అట్ ఆల్ ఈజీ. సో దీని ముందే రఘుతాత అని ఒక ఫిలిం చేశాను తమిళ్లో. అది కూడా ఇలాంటి ఒక కామెడీ, అది వేరేలాంటి కామెడీ. దెన్ ఇది చేశాను. సో ఈ కామెడీ చేస్తున్నప్పుడు నాకు పర్సనలీ చాలా ఇష్టం ఈ జానర్. అండ్ నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చాలా ఇష్టం. ఇది అలాంటి ఒక మూవీ. అండ్ మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్, సమ్ న్యూ డైరెక్టర్స్, లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ కాంటెంట్. ఇవన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ విచ్ ఐ loved working in this film. So very much looking forward. సో అవుట్ ఆఫ్ బస్ క్వశ్చన్, నెక్స్ట్ మీ మూవీ విజయ్ దేవరకొండతో ఉందని చెప్పారు. సంథింగ్ కాసిప్ లైక్ దట్. విజయ్ దేవరకొండ, రవికాంత్ డైరెక్టర్, మా ప్రాజెక్టే ఉంటుందా, లైనప్ లో ఉందా? దిల్ రాజు గారు చెప్పారు. హాయ్ కీర్తి సురేష్ గారు. హాయ్ యువర్ లెఫ్ట్ సైడ్ కీర్తి సురేష్ గారు. హాయ్. సో వెల్కమ్ టు హైదరాబాద్. ఉప్పు కర్పూరంబు ట్రైలర్ నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది. సో మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఇందులో యాక్టింగ్ అనేది ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ గా యాక్టింగ్ అయితే చేశారంటే నాకు ఫీల్ వచ్చింది. సుహాస్ గారిని చూస్తుంటే ఇన్నోసెంట్ గా ఉంటాడు. నేను లేదా innocent? అదే క్యారెక్టర్ మీరు అంత ఇన్నోసెంట్ గా చేశారని అనిపించింది. సో ఎలా ఉంటుంది అంటారు, అంటే మీ ఇద్దరి మధ్య వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇనిషియల్? Super, and he's one of the sweetest actors I've worked with, and he has a superb, charming smile. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ నైస్ టు ఆల్వేస్ కమ్ మార్నింగ్ షూట్కి వచ్చి ఇలాంటి స్మైలింగ్ ఫేస్ని చూసి మన వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు, తన సీన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు ఇలా యూనో యూ అడ్మైర్ అన్ యాక్టర్ కదా, దట్ ఐవ్ డన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తన సుహాస్ గారు చూస్ చేస్తున్న స్క్రిప్ట్స్ అవన్నీ చాలా బాగుంది. సో తనతో వర్క్ చేయడం నాకు చాలా 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 ఇట్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. ఎలా అయితే హౌస్ఫుల్ ఉందో నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్ లో కూడా అంత హౌస్ఫుల్ అవుతుందని పద్మ గారు నోట్ చేస్తాను. సుహాస్ గారు హాయ్. దిస్ ఇస్ శరత్ హియర్ ఫ్రమ్ తెలుగు. అండ్ ఎప్పుడైతే ఇది కాంబినేషన్ అనౌన్స్ అయిందో విత్ కీర్తి సురేష్ సుహాస్ అని, అది ఇండస్ట్రీ మొత్తం అంటే చాలా వరకు కూడా ఎక్కడ చూసిన సుహాస్ యాక్టింగ్ విత్ సురేష్, అది మీరు మనం డిస్కస్ కూడా చేసాం ముందు. ఇప్పుడు ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీరు కీర్తి సురేష్ తో చేస్తున్నారు, అప్పట్లో చాలా ఆర్టికల్స్ అవ్వచ్చు, డిస్కషన్ అవ్వచ్చు, చాలా పెట్టారు. సో ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీ పర్సెప్షన్ ఏమైనా మారిందని అనుకోవచ్చా? నేనే ఇచ్చా లీక్, నా దగ్గర నుంచి వెళ్ళి ఉంటుందేమో. హౌస్ వర్కింగ్ విత్ కీర్తి సురేష్ గారు, లైక్ షీ ఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్. చెప్పారు నా గురించి. నిర్మాత ప్రొడ్యూసర్ గారు ఇక్కడ హియర్ రాధిక గారు. యాక్చువల్గా మీరు అంతకుముందు మలయాళంలో ఒక ఫిల్మ్ చేశారు కదా, కంబైన్ ప్రొడ్యూసర్స్ తోటి. సో బట్ ఇది మీరు సోలో ప్రొడ్యూసర్ కదా, సో మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ అండ్ రీసెంట్ టైమ్స్లో ఉమెన్ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా వస్తున్నారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో యాజ్ ఎ ఉమెన్ ప్రొడ్యూసర్గా అండ్ ఐ థింక్ కీర్తి సురేష్ గారు మెయిన్ లీడ్ అండ్ సుహాస్ గారు ఉన్న, సో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నేను ప్రొడ్యూసింగ్ ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసి 10 years అవుతుందండి. సో ఇట్స్ నాట్ రీసెంట్. ఒక స్టోరీ నచ్చిన తర్వాత టు టేక్ ఇట్ టు ద థియేటర్స్ ఆర్ ఓటీటీ, ఇట్స్ అ ప్రొడ్యూసర్స్ జాబ్. అది ఏది వాట్ ఎవర్ కమ్స్ ఇన్ బిట్వీన్. సో అమెజాన్ పద్మ గారితో మాట్లాడటం జరిగింది అండ్ ఆవిడకి కూడా నచ్చింది. సో వి థాట్ విల్ కొలాబరేట్ అండ్ టేక్ ఇట్. ఇంకా వన్ ఆఫ్టర్ ద అనదర్ ఐ థింక్ ఎవ్రీ వన్ కేమ్ ఆన్ బోర్డ్. ప్రొడ్యూసర్స్, కొలాబరేటివ్ ప్రొడ్యూసర్స్ ఉంటే ఎప్పుడన్నా బాగుంటుందండి. ఇండిపెండెంట్గా చేసేది కష్టాలు ఎప్పుడు ఉండేది. బట్ వెన్ పీపుల్ కొలాబరేట్ విత్ యూ ఇట్ బికమ్స్ ఈజియర్. కొంచెం లోడ్ ఇట్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్. బట్ అదర్వైజ్ ఇట్స్ బీన్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్.
కలిసి చేసినా బాగుంటుంది, ఇండిపెండెంట్గా చేసినా బాగుంటుంది. ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ దాట్ వే ఇన్ వర్కింగ్. సో రాధిక here. సో Yes. 28 వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేశాను చెప్పాను కదా ప్రాజెక్ట్. సో అది స్క్రిప్ట్ అంతే డిమాండ్ చేసిందా, లేదంటే ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద డెడ్ లైన్స్ ఫ్రమ్ ద ఓటీటీ యాజ్ వెల్? There are no deadlines from the OTT as such. No. లేదండి, ఏ మాటకి ఆ మాట చెప్పాలి. డెఫినెట్గా దెర్ ఆర్ నో డెడ్లైన్స్ యాజ్ సచ్. ఇట్స్ బీన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ కొలాబరేటివ్. అంటే ఐఎమ్ అ ప్రొడ్యూసర్ హూ బిలీవ్స్ దట్ ఇట్ హ్యాస్ టు బి రిసోర్స్ఫుల్. అంటే ఇది డిమాండ్ చేస్తే స్క్రిప్ట్ తప్పకుండా మనం షూట్ చేస్తాం. 40 days అంటే 60 days కూడా షూట్ చేస్తాం. ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్లో కూర్చొని అందరం కలిసి చేస్తే అది 20 daysలో అవ్వచ్చు, 28 daysలో అవ్వచ్చు. దేర్ వాజ్ నో ప్రెషర్ యాజ్ సచ్. పెట్టుకున్నాం ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు బికాస్ బడ్జెట్ డజంట్ అలౌ అస్. అండ్ మీకు కొంచెం 2-3 days లోపలే, అంటే బిఫోర్ దాట్ ఓన్లీ వి ఫినిష్ ఇట్. ఆల్ థ్యాంక్స్ టు ద ప్లానింగ్, ద కంప్లీట్ టీమ్, ఎవ్రీ వన్, అని, దివాకర్, నాగేంద్ర గారు, ఎవ్రీ వన్, the whole team basically. Everyone just came together and that was possible only because of that. Hi Suhas garu, this is Prajavani. హాయ్ అండి. కలర్ ఫోటో సినిమాలో మిమ్మల్ని చాలా ఇన్నోసెంట్గా చూసాము. హిట్లో మిమ్మల్ని ఒక ఇదిగా చూసాము, ఇన్నోసెంట్గా ఉంటుంది, ఒక్కసారిగా చేంజ్ అవ్వదు. మీకు ఈ 2 క్యారెక్టర్స్లో ఏది మంచిగా అనిపిస్తుంది? అన్ని క్యారెక్టర్స్ చేయాలనుకుందండి. కొన్ని మంచి క్యారెక్టర్ అదే ఇన్నోసెన్స్ ఇష్టము, అలా చేయటం ఇష్టం. ఇప్పుడు తమిళ్లో విలన్ చేస్తున్నాను, సో ప్రస్తుతం అది చేస్తాను కాబట్టి దాని మీద ఎక్కువ ఎక్సైటింగ్గా ఉంది. చాలా రోజులు అయిపోయింది సైక్ అయ్యి. ఉప్పు కప్పు రమ్ము స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మహానటితో చేస్తున్నాం, కీర్తి సురేష్ గారితో చేస్తున్నాం అన్న పాయింట్ ఎక్కువ మీకు ఎదురైందా, లేకపోతే కాన్సెప్ట్? ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎలా రాసు అని అడిగాను వసంత్ని. అసలు అర్థం కాలేదు, కాన్సెప్ట్ ఉన్నప్పుడు అది వెళ్ళిపోయింది. తర్వాత కీర్తి సురేష్ గారు వచ్చినప్పుడు వాడు చేస్తారా లేదా అని డౌట్ ఉండేది. సో చేశారు లక్కీగా, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను. మంచి నేను కూడా ఆవిడ ఉన్నప్పుడు మా వైఫ్ చేత మంచి వంటలు అనిపించి అడిగాను. సుహాస్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్. ఇదే లాస్ట్ క్వశ్చన్ దయచేసి. సార్, అంటే ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ వచ్చే ముందు, కెమెరా ముందు వచ్చినప్పటికీ సుహాస్ గారికి తెలిసిన టెక్నిక్స్ ఒక యాక్టర్ గా చాలా కొంతమందికి తెలుసు, హౌ టు పర్ఫార్మ్ అండ్ హౌ టు ఇంప్రెస్ ద ఆడియన్స్, ఇవన్నీ కూడా. బట్ మెయిన్ గా ఎప్పుడైనా ఒక కొత్త స్టార్స్ కానీ వీళ్ళని కలిసినప్పుడు చాలా ఒబీడియంట్ గా టర్న్ అయిపోతారు, మీడియాని కలిసినప్పుడు కానీ కొత్త పీపుల్ కానీ. దాని మీద ఏమైనా ట్రిక్స్ ప్లాన్ చేస్తున్నారా? కాదు అంటే ముందు నుంచే అది చెప్పాక చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు నేను యాక్టింగ్ చేస్తానని. అలా ఉంటే ఎక్కువ అడగాలి. ఓ ఇదంతా యాక్టింగ్. అయ్యయ్యో, అది నా ఇంటర్వ్యూస్ లో కదా. యా, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. సారీ, దివాకర్ గారు, దివాకర్ మణి మన డిఓపి గురించి చెప్పలేదు. థ్యాంక్ యూ దివాకర్ బ్రో. ఈస్ నాట్ హియర్, ఈజ్ ఇన్ స్కాట్లాండ్లో హాయిగా ఉన్నారు. ఓకే, సో దివాకర్ అని ఎంత ఫాస్ట్, దివాకర్ కూడా అలా అంత ఫాస్ట్. అండ్ యూ ఆల్ ఆర్ ప్రియన్ సార్ టీమ్ కదా. Divakar Mani used to be Santosh Shivan sir's associate and I used to be Priyadarshan sir's associate. And అక్కడ కలిసి మనం ఇలా ట్రావెల్ చేసాం అంతే. సో అంతే అండి. థ్యాంక్స్ టు ఆల్ దిస్ మీడియా ప్రెస్. మీరందరూ మీ టైం తీసి ఇక్కడ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ సుహాస్ గారు